సన్ రైజర్స్ హైదరాబాద్ పాంచ్ పటాకా మోగిస్తుందా? ముంబై ఇండియన్స్ మరి తమ పాత హ్యాబిట్ని మరోసారి తెర మీదికి తీసుకొస్తుందా? లీగ్లో ఇప్పటికే సగం మ్యాచ్లను పూర్తి చేసిన ముంబై ఇండియన్స్కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మిచెల్ శాంట్నర్ రూల్డ్ అవుట్ అవడంతో అతడి ప్లేస్లో మరి ఎవరిని ఆడించాలి, తీసుకోవడం అయితే కేశవ్ మహారాజ్ని తీసుకుంది, కానీ ఎవరిని ఆడించాలి అన్న చిక్కు అయితే వాళ్ళకి ఇంకా ఉంది. అంతేకాదు అన్నిటికీ మించి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం 22 మంది ప్లేయర్లను ఆడించింది. ఎప్పుడూ కూడా 22 మంది ప్లేయర్స్కి అవకాశం ఇవ్వలేదు ఒక సీజన్లో. ఎంత అన్సెటిల్డ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఫస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. టాప్ 4లో ఖర్చీప్ అయితే వేసి కూర్చుంది. మరి మిగతా టీమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అన్న దానిపైన కూడా ఈ టాప్ 4 అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి అందులో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌన్స్ బ్యాక్ అవుతుందా? గతంలో ముంబైకి ఇలా బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అవేంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాలకైతే బ్రేక్ వేయాలని చూస్తుంది ముంబై ఇండియన్స్. మరి ముంబై ఇండియన్స్ ఆడినటువంటి 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. మరి ముంబై ఇండియన్స్ దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలని కష్టంగా మార్చుకునేటటువంటి పరిస్థితి ఉంది ఈ మ్యాచ్ కనుక గెలవకపోతే. అయితే ముంబై ఇండియన్స్ ఇటువంటి సందర్భాల్లో బౌన్స్ బ్యాక్ అయినటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి. 2014లో ఫస్ట్ 5 మ్యాచెస్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచింది, కానీ ఆ తర్వాత వరుసగా మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్కి చేరుకుంది. ఇక 2015లో అయితే సెన్సేషన్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచ్లు గెలిచింది. అయినప్పటికీ కూడా ఫస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచ్లే గెలిచినప్పటికీ కూడా ఛాంపియన్గా నిలిచింది ఆ సీజన్లో. మరి అటువంటి హిస్టరీ ఉంది ముంబై ఇండియన్స్కి. మరి సేమ్ సీన్ ఈసారి కూడా రిపీట్ చేస్తుందా? మరి ఆ టర్నింగ్ పాయింట్ అనేది సన్ రైజర్స్తోనే మొదలు పెడుతుందా? మరి ముంబై ఇండియన్స్ని ఇప్పుడు ప్రజెంట్ బాధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే టీంలో ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఆ విషయంలో ఎవరికి డౌట్ లేదు. ఫ్యాబ్ 4 అని కూడా మనం 4 గురించి మాట్లాడుకుంటున్నాము. బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ. సో మరి రోహిత్ శర్మ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా చెప్పలేము. సో తను ఇప్పటికే వరుసగా 3 మ్యాచ్లకు అందుబాటులో లేడు. హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ కారణంగా తనైతే బెంచ్కే పరిమితం అవుతున్నాడు. ఇంకా కోలుకోలేదు. ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు, కానీ ఇంకా కోలుకోలేదు. మరి మ్యాచ్ ఆడటానికి సెట్ అయ్యాడా లేదా అన్నది అయితే తెలియదు. ఇక మిచెల్ శాంట్నర్ ఆ భుజం, చెన్నైతో జరిగినటువంటి మ్యాచ్లో ఇంజురీ అయింది, భుజం మీద పడి మరి క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తలకి కూడా కాస్త గాయమైనట్టు తెలిసింది. సో దీంతో అతనైతే రూల్డ్ అవుట్ అయిపోయాడు. అతడి స్థానంలో సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్తో సైన్ చేయించుకుంది ముంబై ఇండియన్స్. మరి కేశవ్ మహారాజ్ని ప్లేయింగ్ 11లో తీసుకుంటుందా అంటే కొంచెం డౌటే. లేదు, విల్ జాక్స్ ఉన్నాడు, మరి విల్ జాక్స్ను ఆడిస్తుందా? విల్ జాక్స్ను ఆడిస్తే వీళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్లో, కాబట్టి అదేమన్నా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? విల్ జాక్స్ భారీ హిట్టర్, ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. సో కాబట్టి అది వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ముంబై ఇండియన్స్కి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత మ్యాచ్కు ముందు వరకు కూడా కెప్టెన్సీ అద్భుతంగా చేశాడు, బ్యాటింగ్లోనూ రాణించాడు. లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై మ్యాచ్ విన్నింగ్ నాకాడాడు, 70+ రన్స్ స్కోర్ చేశాడు. తను 7 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్కి ఆడాడు. ఇక్కడి గ్రౌండ్ గురించి తెలుసు అతనికి, ఇక్కడి కండిషన్స్ తెలుసు, ఆ టీం తెలుసు. అయినప్పటికీ కూడా లాస్ట్ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో 2 రన్స్, ఒక మ్యాచ్లో 1 రన్ ఏమో చేశాడు. కాబట్టి మరి తన పాత టీంపై భారీ స్కోర్ సాధించాల్సినటువంటి అవసరం అయితే ఇషాన్ కిషన్ ఉంది. సో టోటల్గా ఆ టీం వర్సెస్ ఇషాన్ కిషన్ అయితే మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. ఇక ట్రావిషేక్ గురించి అయితే మనం తెలిసిందే. ట్రావిషేక్లో అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ తన రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటివరకు చూపించలేదు. ట్రావిస్ హెడ్ ఖచ్చితంగా ఫామ్లోకి రావాలని అయితే అతని అభిమానులు కోరుకుంటున్నారు, ఎస్ఆర్ఎస్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి తను ఏం చేస్తాడో చూడాలి. ఇక వాంఖడేలో సన్ రైజర్స్కి అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఇక్కడ ఆడినటువంటి 9 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు గెలిచింది. అంతేకాదు
ముంబై ఇండియన్స్తో కూడా చివరి 6 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఓవరాల్గా హెడ్ టు హెడ్ చూస్తే కూడా ఈ రెండు టీమ్స్ మధ్య 25 మ్యాచ్లు జరిగితే 15 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది, 10 మ్యాచ్లు మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. సో కాబట్టి అప్పర్ హ్యాండ్ అయితే ముంబైదే ఉంది. సెంటిమెంట్ పరంగా చూసినా, వాంకడే పరంగా చూసినా, లేదు బౌన్స్ బ్యాక్ అయ్యే వాళ్ళ రికార్డు పరంగా చూసినా కూడా ఇది కరెక్ట్ టైం ముంబై ఇండియన్స్కి. సగం మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి, ఇప్పుడే బౌన్స్ బ్యాక్ అయ్యేటటువంటి ఛాన్స్ వెతుక్కుంటుంది ముంబై ఇండియన్స్. మరి దానికి తోడు టీంలో ఫామ్లోకి రావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? సూర్యకుమార్ యాదవ్ నుంచి ఇప్పటి వరకు అయితే మంచి నాకు చూడలేదు. తిలక్ వర్మ ఆడాడు, కానీ తను ఈ మ్యాచ్లో కూడా మరోసారి విజృంభించాల్సినటువంటి అవసరం ఉంది. క్వింటన్ డికాక్ ఒక మ్యాచ్లో సెంచరీ చేశాడు, ఆ తర్వాత విఫలమయ్యాడు. పవర్ ప్లేలో అతని స్కోర్ కూడా, పవర్ ప్లేలో అతని స్ట్రైక్ రేట్ కూడా అంత బాగా ఇంప్రెసివ్గా అయితే లేదు. ఇక బౌలింగ్లో అయితే అల్లా గజన్ఫర్ గురించి తప్పితే ఇంకెవరి గురించి మాట్లాడుకోవడానికి లేదు. జస్ప్రీత్ బుమ్రా కూడా తన రిథమ్ని కోల్పోయాడు, తను అంత బాగా మునుపటి ఫామ్ను అయితే చూపించలేకపోతున్నాడు. కాబట్టి తను కూడా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది జస్ప్రీత్ బుమ్రా. సో కీ ప్లేయర్స్ ఎవరు? మరి ఈ రెండు టీమ్స్లో కీ ప్లేయర్స్ ఎవరు అంటే ఎస్ఆర్హెచ్కి ఆబ్వియస్లీ ట్రావిస్ షేక్ ఉంటారు, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్. ఇక బౌలింగ్ విషయంలో కూడా ఎస్ఆర్హెచ్కి మంచి విషయం ఏంటి అంటే ఇషాన్ మలింగా మంచి ఫామ్లో ఉన్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో అయితే తను పరిగెడుతున్నాడు. హెన్రిక్ క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ రేసులో హెన్రిక్ క్లాసెన్, అభిషేక్ శర్మ ఉన్నారు. అండ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తనైతే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడే సత్తా అతనికి ఉంది. మంచి పార్ట్నర్షిప్స్ మెయింటైన్ చేస్తున్నాడు మిడిల్ ఓవర్స్లో. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే హెన్రిక్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు స్పిన్ బౌలర్లకు అయితే అవుట్ కాలేదు. సో కాబట్టి మిడిల్ ఓవర్స్లో వాళ్ళు స్పిన్ అయితే అద్భుతంగా అటాక్ చేయగలుగుతారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా పేస్ అటాక్నైనా స్పిన్ అటాక్నైనా సమర్థవంతంగా ఆడగలుగుతున్నాడు. సో కాబట్టి వీళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్ అంతా కూడా సెట్ అయ్యే ఉంది. ఎటొచ్చి ఆ సలిల్ అరోరా, అనికేత్ వర్మ ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫైర్ అవ్వాల్సిందే. సాకిబ్ హుస్సేన్ అంటే ప్రఫుల్ హింగే. సో ప్రఫుల్ హింగే మహారాష్ట్రకు చెందినటువంటి బౌలరే. సో ప్రఫుల్ హింగే కూడా మరి తనకి ఛాన్స్ వస్తుందా రాదా ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం అనేది అయితే చూడాలి. సాకిబ్ హుస్సేన్ అయితే అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో మొత్తానికి మరి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నాయి? ముందుగా ముంబై ఇండియన్స్ చూస్తే మరి క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ ఆడతాడా, లేదంటే అతని ప్లేస్లో డానిష్ మాలవార్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా? తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, షర్ఫెన్ రూథర్ఫర్డ్, విల్ జాక్, క్రిష్ భగత్, అశ్వని కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్గా అల్లా గజన్ఫర్. సో ఈ రకంగా అయితే టీం ఉండొచ్చు అని అయితే అనుకున్నాం ప్లేయింగ్ 11. రోహిత్ శర్మ మరి ఆడితే మాత్రం డానిష్ మాలవార్ బెంచ్కి పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూస్తే వాళ్ళదైతే సేమ్ ప్లేయింగ్ 11 అలానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్ష్ దుబే. నాకు ఎందుకో ఈ మ్యాచ్లో హర్ష్ దుబేని ఆడిస్తారేమో అనిపిస్తుంది. హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావచ్చు. మొత్తానికైతే ఈ రకంగా ప్లేయింగ్ 11 అయితే ఉండే ఛాన్స్ ఉంది. విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? వాంకడేలో అయితే భారీ స్కోర్లు నమోదవుతాయి, అది మనందరికీ తెలిసిందే. సో లాస్ట్ మ్యాచ్లో భారీ తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. కాబట్టి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అయితే చాలా ఆకలిగా ఉన్న పులుల్లా ఎదురు చూస్తూ ఉంటారు. వాంకడేలో అంతకుముందు 190+ స్కోర్ కూడా చేయడం చూసాము. సో చేజింగ్ టీంకి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. మరి ఆ అడ్వాంటేజ్ ఎవరు తీసుకుంటారు? ముంబైకి దక్కుతుందా అడ్వాంటేజ్, ఎస్ఆర్హెచ్కి దక్కుతుందా? సో విన్ ప్రాబబిలిటీ ఎవరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై పరంగా చూస్తే 50-50 అనొచ్చు. కానీ ఇక్కడి రికార్డును కనుక పరిశీలించి ముంబై రికార్డును కనుక పరిశీలిస్తే నాకైతే ముంబైకే స్లైట్ ఎడ్జ్ ఉందని అయితే అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ ఫామ్లో ఉన్నప్పటికీ కూడా, ఎస్ఆర్హెచ్ గెలవాలనే అనుకున్నప్పటికీ కూడా ముంబై ఇండియన్స్కి అయితే స్లైట్ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కనుక పుంజుకుంటే మాత్రం లీగ్ మరింత ఆసక్తికరంగా మారిపోతుంది. మరి ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పుంజుకొని మళ్ళీ గెలుపు బాట పడుతుందా, లేక సన్ రైజర్స్ హైదరాబాద్ పాంచ్ పటాకా మోగిస్తుందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.